पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। క్లాస్లో మనం ఈ 5 సెన్సెస్ గురించి చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. అందులో ఎక్స్ట్రాక్ట్ 3లో మనకి ఇవి హియరింగ్ అనేటువంటిది థర్డ్ లోగోస్గా చెప్పారు, టచ్ అనేటువంటిది సెకండ్ లోగోస్గా చెప్పారు, సైట్ అనేటువంటిది ఫస్ట్ లోగోస్గా మనకి చెప్పారు. అక్కడ దాకా మనం చదువుకున్నాం. ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ 4 ఇందులో మనకి ఏమని చెప్తున్నారంటే హియరింగ్ ఈజ్ బిటిట్యూడ్ అన్నారు. ఇట్ ఈస్ రియలైజ్డ్ త్రూ ద నాట్ సెల్ఫ్. అంటే ఈ హియరింగ్ ఆస్పెక్ట్ అన్నది మనలో ఏం చేస్తుందంటే చోట్లో ఉన్నటువంటి వాటితోటి ఏకత్వం పొందడానికి ఇది మనకి ఎంతో ఇది చేస్తుంటుంది. సో అందు నుంచి హియరింగ్ ఈజ్ బిటిట్యూడ్. టచ్ అనేటువంటిది సర్వీస్గా చెప్పారు. ది సమ్మేషన్ ఆఫ్ ది వర్క్ ఆఫ్ ది సెల్ఫ్ ఫర్ ది నాట్ సెల్ఫ్. సర్వీస్ అంటే ఏంటంటే బాగా ఇది కొంచెం హయ్యర్ డెఫినేషన్ సర్వీస్. ది సమ్మేషన్ ఆఫ్ ది వర్క్ ఆఫ్ ది సెల్ఫ్ ఫర్ ది నాట్ సెల్ఫ్. నాట్ సెల్ఫ్గా ఉన్నటువంటి వాడికి సెల్ఫ్గా ఉన్నటువంటి వాడు చేసేటువంటిది అంటే ది సమ్మేషన్ ఆఫ్ ది వర్క్. పరిపూర్ణంగా ఈ నాట్ సెల్ఫ్గా ఉన్నటువంటి వాడికి చక్కటి వాడు దేనికైతే వచ్చాడు, ఏ కారణం చేతి ఇదంతా ఏర్పడింది, ఇదంతా వాడికి ఒక చక్కటి ఇది అనుసంధానం అనేటువంటిది ఇచ్చేటువంటిది సెల్ఫ్ అనేటువంటిది నాట్ సెల్ఫ్కి చక్కటి ఇది ఏర్పాటు చేసేటువంటిది అనమాట. దట్ ఈజ్ కాల్డ్ సర్వీస్. లోపల ఉన్నటువంటి వాడు పురుషుడు, వాడు భూమి మీద అనేకముగా పుట్టాడు. అనేకంగా వచ్చినటువంటి వాడిని మళ్ళీ వాడితో కలపడానికి పురుషుడే వాడిలో సెల్ఫ్గా ఉండి వాడిని నడుపుతున్నాడు. దాన్ని ఏమన్నారంటే వాడు అబద్ధన్ పురుషం పశుం అని చెప్పి చెప్పుకుంటాం. అది సర్వీస్. సో దాన్ని టచ్ ఆస్పెక్ట్గా చెప్పాడు. తర్వాత సైట్ ఆస్పెక్ట్. సైట్ ఆస్పెక్ట్ని ఏమన్నారంటే ఇక్కడ రియలైజేషన్ అన్నారు. కనువిప్పు కలిగిందండి అంటాం చూసారా మనం. అది కనువిప్పు అయిందండి, ఆ సంఘటన జరిగేటువంటి దాన్ని ఏమన్నారంటే రియలైజ్. దాన్ని సైట్గా చెప్పారు. టచ్ అనేటువంటిది పరమాత్మ యొక్క స్పర్శ. అది సెల్ఫ్ అనేటువంటిది నాట్ సెల్ఫ్గా అందించడం చేత ఈ నాట్ సెల్ఫ్గా ఉన్నటువంటి వాడు సెల్ఫ్గా తయారవడానికి ఇది వినియోగపడుతుంది. దాన్ని టచ్ అన్నారు. సో రియలైజేషన్, సైట్ అంటే రియలైజేషన్, రికగ్నిషన్ ఆఫ్ ది ట్రిప్లిసిటీ నీడెడ్ ఇన్ మేనిఫెస్టేషన్ ఆర్ ద రిఫ్లెక్స్ యాక్షన్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ ది నాట్ సెల్ఫ్. రిఫ్లెక్స్ యాక్షన్, రికగ్నిషన్ ఆఫ్ ది ట్రిప్లిసిటీ నీడెడ్ ఇన్ ది మేనిఫెస్టేషన్. త్రయముగా ఏర్పడుతున్నటువంటి రహస్యాన్ని దర్శించడానికి, తెలియబడడానికి కావాల్సినటువంటి ఏర్పాటు మనలో ఎక్కడుంది అంటే సైట్ ఆస్పెక్ట్లో ఉంది. అది ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారు మనకి. ఆర్ ది రిఫ్లెక్స్ యాక్షన్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ ది నాట్ సెల్ఫ్. సెల్ఫ్కి నాట్ సెల్ఫ్కి ఒక చక్కటి ఇది అందించేటువంటిది అనమాట. అంటే ఆ ట్రిప్లిసిటీ అనేటువంటి దాని కారణంగా సెల్ఫ్ నాట్ సెల్ఫ్ ఇవన్నీ ఏర్పడుతున్నాయి కదా. సో ఇదంతా కూడా దేని ఆస్పెక్ట్గా చెప్పారంటే సైట్ ఆస్పెక్ట్గా చెప్పారు. సృష్టిలో కన్ను అంటే ఏంటంటే సృష్టిలో సూర్యుడు అని అర్థం. దాన్నే ఎద్దు యొక్క కన్నుగా కూడా చెప్తారు మనకి. ట్వింకిల్స్ అండ్ డార్క్నెస్ అన్నారు. అదంతా అలా చెప్పుకోవచ్చు. అది ఇక్కడ రియలైజేషన్ అన్నారు దాని అంతా. తర్వాత టేస్ట్ ఆస్పెక్ట్. టేస్ట్ అంటే పర్ఫెక్షన్. ఎవల్యూషన్ కంప్లీటెడ్ త్రూ ది యూటిలైజేషన్ ఆఫ్ ది నాట్ సెల్ఫ్ అండ్ ఇట్స్ రియలైజ్డ్ ఎడిక్వసీ.
ఎవల్యూషన్ కంప్లీటెడ్ త్రూ ద యూటిలైజేషన్ ఆఫ్ ది నాట్ సెల్ఫ్ ఇట్స్ రియలైజ్డ్ ఎడిక్వెసీ. ఏంటి ఎవల్యూషన్లో జరిగేటువంటిది అంటే యూటిలైజేషన్ ఆఫ్ ది నాట్ సెల్ఫ్. ఈ నాట్ సెల్ఫ్ అని వాడుకుని వాడు చోట్లో పర్ఫెక్షన్ అంటున్నది సిద్ధింపడడానికి వాడికి సాధన అంటున్నది చెప్పారు. అంటే ఏంటి పర్ఫెక్ట్ అంటే ఏంటి? అక్కడ ఎలా ఉన్నాడో ఇక్కడ అలా తయారవడం, దాన్ని పర్ఫెక్ట్ అన్నారు. అక్కడ పరమాత్మ ఎలా ఉన్నాడో ఇక్కడ వీడు అలా ఉండడం అండి పర్ఫెక్షన్ అంటే. యాజ్ ఇట్ ఈస్, ఏమీ తేడా లేదు, అబ్సల్యూట్ సన్షిప్ అని అనుకున్నాం చేసామన్న. అది evolution completed through the utilization of the not self and its realized adequacy, the perfection of that. So the smell another perfected knowledge another smell in perfected knowledge another. The principle of manas in its discriminating activity. Perfected knowledge ఏమిటి? వీటిలో నాలెడ్జ్ ఆస్పెక్ట్ అంటుండేదిగా ఉంటున్నటువంటిది ఏం చేస్తుంది వీడిని అంటే పర్ఫెక్షన్లో తీసుకెళ్తుంది. సో నాలెడ్జ్ ఆస్పెక్ట్గా ఉంటుంది, దాన్ని స్మెల్ ఆస్పెక్ట్గా చెప్పారు. సో పర్ఫెక్టింగ్ ది ఇన్నర్ రిలేషన్ బిట్వీన్ ద సెల్ఫ్ అండ్ ది నాట్ సెల్ఫ్. ఇది నాలెడ్జ్ అంటే మనం పొందేటువంటి జ్ఞానం ఇదంతా ఏం చేస్తుంది మన అంటే లోపల ఉన్నటువంటి వాడితోటి ఇది చక్కటి అనుసంధానం ఏర్పాటు చేస్తుంది, సెల్ఫ్కి నాట్ సెల్ఫ్కి. దాన్ని పర్ఫెక్టెడ్ నాలెడ్జ్ అన్నారు. సో ఎటువంటి నాలెడ్జ్ వీడికి ఆపాదింపడడం చేత వీడు సెల్ఫ్ నుంచి వీడు జరగకుండా వాడి అని వీడు స్థిరస్థానం ఏర్పాటు చేసుకుంటాడు. దాన్ని పర్ఫెక్టెడ్ నాలెడ్జ్ అంటే అది ఒక భాగవతం అవ్వచ్చు, ఒక రామాయణం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ ది పర్ఫెక్టెడ్ నాలెడ్జ్. ఈ పర్ఫెక్టెడ్ నాలెడ్జ్ ఏ ఆస్పెక్ట్లో చెప్పారంటే మనలో స్మెల్ ఆస్పెక్ట్లో చెప్పారు. సో ఇవి 5. సో ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్స్ 4 ఎక్స్ట్రాక్ట్స్ మనకు చెప్పారు కదా. నెక్స్ట్ ఇప్పుడు రెగ్యులర్గా a close study of the above will bring to the open-minded students 2 major points which he would do well to consider. Number 1 is that the instinctual nature as it develops in the 3 kingdoms, animal, human and divine, is in fact that which develops a stage by stage into what we call consciousness. It is in reality the development of a gradual expansion of capacity to be aware of the environment, whatever that environment may be. The herd instinct of the animal is, for instance, the embryonic unfoldment of what the later recognized by the intellect as group consciousness. These higher developments are brought about by the application of the intellect and a change in the motivating power. The same idea can be traced in connection with all the instincts. So, మనం ఇప్పటిదాకా మనం చదువుకున్న దాంట్లో ఒక జంతువులో ఎలా ఉంటుంది, ఒక మానవుడిలో ఎలా ఉంటుంది, ఒక దైవములో ఎలా ఉంటుంది అంటే డివినిటీలో, దైవం అంటే దేవతలో. సో ఈ మూడిట్లోనే ఇన్స్టింక్చువల్ నేచర్ అంటుండేది ఎలా మార్పు చెందుతో అంటుంది జాగ్రత్తగా అవగాహనలోకి తెచ్చుకుంటే, సో కాన్షియస్నెస్ అంటుండేది ఎలా అన్ఫోల్డ్ అవుతుంది ఒక లోవర్ ప్లేన్స్లో నుంచి హయ్యర్ ప్లేన్స్లో కానీ చక్కగా మనకి తెలియబడుతూ ఉన్నటువంటి విషయం ఒకటి మనకి ఇది చదువుకోవడం చేత అదొకటి చక్కగా అర్థమైంది మనకి. అదొక పాయింట్. సెకండ్ పాయింట్ ఏమిటంటే that the lower psychic powers inherent in the animal nature are in every case embryonic indications of soul capacities. సో మనకి లోవర్ సైకిక్ పవర్స్ అన్నటువంటి మనం కొన్ని చదువుకున్నాం. ఈ లోవర్ సైకిక్ పవర్స్ అంటే ఏమిటి? ఇవన్నీ కూడా సోల్ యొక్క క్యాపబిలిటీస్, సోల్ యొక్క విధానం ఆఫ్ సోల్ కెపాసిటీస్ అన్నారు. అవి యానిమల్లో లోవర్ సైకిక్ పవర్స్గా చెప్పారు, హ్యూమన్లో కొంచెం అవేకెండ్గా చెప్పారు, డివినిటీలో చక్కగా విచ్చుకున్న వాటిగా చెప్పారు మనకి. సో ఈ రెండింటి విషయాలు మనకి చదువుకున్న దాన్ని బట్టి ఈ 2 పాయింట్లు మనకు అవగాహనలోకి వస్తున్నాయి. ఇది అవగాహన చేసుకున్న తర్వాత వన్స్ దిస్ ఐడియా ఇస్ గ్రాస్ప్డ్, ది యాటిట్యూడ్ ఆఫ్ ది skeptic and unbeliever will change and he will see as he studies them lower powers that rightly understood and utilized, they can be direct avenues of approach to certain states of existence. సో దీన్ని మనం చక్కగా అవగాహన చేసుకుంటే ఇప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే మనలో ఈ లోవర్ థింగ్స్గా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో, లేదా ఒక యానిమల్లో లోవర్ థింగ్స్ మనలో కొంత విచ్చుకున్నట్టుగా ఉంది, హ్యూమన్లో డివినిటీలో ఇంకా పరిపూర్ణంగా విచ్చుకున్నట్టుగా ఉంటున్నాయి. సో అవి పరిపూర్ణంగా విచ్చుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు వీటిలోనే ఉంది అటువంటి రహస్యం మనకు అర్థమవుతుంది ఇక్కడ. సో దేవత డివినిటీలోకి వచ్చేసేపటికి 5th కింగ్డంలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాడి యొక్క క్యాపబిలిటీస్ అన్నీ వేరుగా ఉంటాయండి అన్నటువంటిది అవగాహన. అలా అనుకోకర్లేదు. ఏమని తెలుసుకోవాలంటే మనం
మనలో ఏవైతే ఉన్నాయో మనలో ఈ సెన్సెస్ ఇవి చక్కగా విచ్చుకుంటే, ఇంకా పరిపూర్ణంగా విచ్చుకుంటే డివినిటీలో ఎలా అయితే పనిచేస్తున్నాయో అలా మనలో కూడా పనిచేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే విషయం మనకు చక్కగా అవగాహనలోకి వస్తుంది ఈ విషయం చదువుకున్నప్పటి నుంచి. ఆర్ ఇన్సిడెంటల్ టు ద నాన్ సబ్స్టిట్యూట్స్ ఫర్ ద హయ్యర్ పవర్స్, బట్ ఆర్ ఇన్సిడెంటల్ టు అండ్ నాట్ సబ్స్టిట్యూట్స్ ఫర్ ద హయ్యర్ పవర్స్. దే కెన్ బి డైరెక్ట్ అవెన్యూస్ ఆఫ్ అప్రోచ్ సర్టన్ స్టేట్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఇవి వీటిలో సబ్స్టిట్యూట్స్గా కాకుండా అవి ఏమిటో ఇవి అవుతాడండి వీడు, అలా తెలుసుకోండి. దానికి రెప్లికగా మనలో అంటుండేది అనుకోకండి. ఆ స్టేట్కి వెళ్ళాడికి అది ఏమిటో వీడు అది అయిపోతాడు. ఆర్ ఇన్సిడెంటల్ టు అండ్ నాట్ సబ్స్టిట్యూట్స్ ఫర్ ద హయ్యర్ పవర్స్. I would like to offer two other points to your consideration. First, that the man or woman who is expressing and interested in these lower powers, which are called the lower siddhis by the Oriental philosophy, is demonstrating true powers. They are not, however, the higher possible powers, nor are they the powers which humanity is intended to express unless at the lowest point in evolution, and therefore allied closely to the animal kingdom, or at the highest point, in which case the greater powers automatically include the lesser. The lower psychic powers are shared with the animal kingdom and with all those human races which are low down in the scale of human evolution. Low down in the scale of human. కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే ఈ లోవర్ సైకిక్ పవర్స్ అంటుండే మనకి క్లియర్ ఆడియన్స్ ఇవన్నీ చెప్పారు. అవన్నీ లోవర్ నేచర్కి సంబంధించినటువంటి, అంటే ఎదుటివాడు మనసులో ఏదుంది, ఎదుటివాడు ఏమిటి అంటే మనం చూస్తున్నాం, మనం గెస్ట్ చేసుకుంటాం చూసారా, అవన్నీ కూడా లోవర్ సైకిక్ పవర్సే మనం చెప్పారు. లోవర్ సైకిక్ పవర్స్ అన్నటువంటి అన్ని కూడా యానిమల్ నేచర్కి సంబంధించినటువంటి అన్ని కూడా, అంటే మానవుడిగా వీడు పుట్టినా యానిమల్ నేచర్గా ఉంటూ ఉన్నటువంటి వాడికి సంబంధించినటువంటి పవర్స్ అవన్నీ కూడా. హ్యూమన్ నేచర్కి ఎప్పుడైతే మనం వెళ్ళామో అప్పుడు క్లియర్ ఆడియన్స్, క్లియర్ వాయిన్స్ కన్నా నెక్స్ట్ హయ్యర్ స్టేజ్లో వీడు ఉన్నాడు. హయ్యర్ స్టేజ్లో ఉన్నటువంటి వాడు ఆ లోవర్ స్టేజ్కి సంబంధించినటువంటి వాటి అందు వీడు, వాటి అందు ఇష్టత, వాటి అందు అవి ఎలా మనకు కూడా ఉంటే బాగుండు, ఇలాంటివన్నీ కూడా మనకి ఉండకూడదు. వాటి నుంచి నెమ్మదిగా పక్కకి రావాలి తప్పకుండా ప్రతివాడు కూడా. అదే మీకు మనం షిరిడి సాయిబాబా గారి కథ చెప్పుకున్నాం. మనం ఎవరిగా ఉంటే అసలు ఆయన ఆశ్రమంలోనికి కూడా రానిలేదు, వాడికి ఎంతో ఇదవ్వాలి వాడికి. సో ఆ రకంగా ఈ లోవర్ సైకిక్ పవర్స్ అన్నటువంటి వాటి నుంచి వీడు ఎంతో వీడు ప్యూరిఫై అవ్వాలి వీడు జీవుడు. మనకి టిబెటన్ మిలారేపా చరిత్ర చాలా అత్యద్భుతమైనటువంటి చరిత్ర అది. అందులో కూడా లోవర్ సైకిక్ పవర్స్ నుంచి వీడు ఎలా వీడు అప్లిఫ్ట్ అవ్వాలనేటువంటి విషయం అంతా కూడా ఒక గురువు యొక్క అనుగ్రహం చేత ఎలా అప్లిఫ్ట్ అవుతారనేటువంటి విషయం కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి. ఇక్కడ కూడా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆ లోవర్ సైకిక్ పవర్స్ అన్నీ కూడా హ్యూమన్ నేచర్ కన్నా కింద ఉన్నటువంటి నేచర్. సో మనకి లేదే అంటుంటిది, కానీ అవి మనకు ఉంటే బాగుండని మాత్రం దయచేసి ఎవరు అనుకోకండి. ఎందుకంటే కనుక వాటికన్నా హయ్యర్ స్థితికి సంబంధించినటువంటి విషయాల్లోకి జీవుడు అనేటువంటి వాడు ప్రయాణించాలి. కానీ ఎదుటివాడి మనసులో ఏముంది, ఎదుటివాడి జీవులో ఏముంది మనం చెప్తారు ఒక నిమిషం అయితే. ఈ పేకాట ఆడతారు చూసారా, ఈ పేకాట ఆడేవాడికి బాగా ఆరితేరిన వాడికి వాడు నలుగురికి కార్డ్స్ వేసిన తర్వాత ఎవరి చేతిలో ఏ కార్డ్స్ ఉన్నాయో వీడు చెప్పేయగలడు. అక్కడ అన్ని కార్డ్స్ వేసిన తర్వాత కింద కొన్ని పెట్టేస్తారు చూసారా, అందులో ఏ కార్డు తర్వాత ఏ కార్డు ఉందో కూడా వాడు చెప్పేయగలడు. అంత ఇదిగా ఉంటుంది. మరి అవన్నీ కూడా అంటే ఏమిటి, దాన్ని బట్టి మనం అవగాహన చేసుకోవాల్సింది. అలా తెలియబడేటువంటి విషయం అంతా కూడా లోవర్ నేచర్కి సంబంధించినటువంటి విషయము, అది మనకు అవసరం లేదు అది. సో ఆ పాయింట్ ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. టు లిసన్ టు దెమ్ అండ్ టు పే మనీ ఫర్ ద ప్రివిలేజ్, అది దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్ అండ్ ఎ స్టేట్మెంట్ విచ్ అరౌస్ us much antagonism among the present day exponents of these powers, both in and out of the spiritualistic and occult movements. Such people are apt to consider these powers as indicator either of an advanced spiritual condition or as a rare and unique position, setting their owner apart as more gifted, more wise, and more able to advise and direct other human beings than in the ordinary man. కానీ వీడు ఉన్నటువంటి స్థితి ఏమిటి, ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్కి సంబంధించిన స్థితి. 10 మంది ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలనేటువంటి రహస్యాలు వీడికి చక్కగా తెలిస్తే ఆ విధంగా జీవించండి అని చెప్తుంటుంది. అది వీడు ఉన్నటువంటి కండిషన్. దిస్ యాటిట్యూడ్ ఇస్ డెమాన్స్ట్రేటెడ్ బై ది ఇమ్మెన్స్
audiences and people can address and gather around themselves, and the willingness of the public to listen to them and to pay money for the privilege and the benefit of the demonstration and their rights. వీడు ఈ లోవర్ సైకిల్ పవర్స్ ఉన్నటువంటి వాడు మెజిషియన్, వాడి చుట్టూతో చేరడం, వాడికి డబ్బులు ఇవ్వడం, వాడిది అది ఎక్కువ ఇష్టంగా ఉంటుంది జీవులకి. వాడు ఏదో ఇచ్చేస్తాడు, ఆ డబ్బాలోంచి అది పువ్వు తీస్తాడు, వాడు ఆ డబ్బాలోంచి పండు తీస్తాడు. చూసారా ఎలా చేస్తున్నాడు, అది చాలా బాగుంది, అది చాలా మనకు కూడా ఆ పవర్స్ ఉంటే బాగుంది, అన్ని మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ పోతాయి, ఇలా మనం చాలా అనుకుంటాం. దయచేసి అట్లాంటి పవర్స్ కావాలని చెప్పి మనసులో కూడా ఎక్కడా కోరుకోకండి. చాలా ముఖ్యమైనటువంటి విషయం సాధనలో అంటుంటాడు. Secondly, the difficulty of this situation is increased because as evolution proceeds, certain more or less advanced people recover these ancient animal propensities and capacities. As their power to become inclusive goes forward, they begin to expand their consciousness so that the past as well as the future is brought within their range of awareness, knowing that they are aspiring to the higher beings, higher things, and towards the world of mystical realization, in contradistinction to that of psychical realization. వీడు మిస్టికల్ రియలైజేషన్ వీడు సాధన అంటూ ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు. ఇలాంటి వాటికి అదేదో వీడు మాయ చేస్తాట, అందులోంచి ఏదో పువ్వు వస్తుందిట, ఇందులోంచి ఏదో పండు వస్తుందిట. దయచేసి అలాంటి వాటికి మీరు అట్రాక్ట్ అయిపోకండి. బాగా గుర్తుపెట్టు. వాడు ఏదో గాల్లో ఇలా లేస్తాడు, వీడు ఏదో నుంచుంటాట. ఇవన్నీ మనం గాల్లో లేవడం ఇలాంటి విషయాలను కూడా మనం ఊటీ క్లాసెస్లో మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా లోవర్ సైకిక్ పవర్స్కి సంబంధించినటువంటి విషయాలు. వాటిని చూసి మనం ఏదో ఏదో చాలా హయ్యర్ థింగ్స్ వచ్చేస్తే మనం అలా ఉండిపోతామంట, చాలా అలా అనుకోకండి. హయ్యర్ థింగ్స్ అనేటువంటి అన్నీ కూడా మిస్టికిజంకి సంబంధించినవి. సో ఒక హయ్యర్ బీయింగ్గా వీడు జీవించడం అటువంటిది ఏర్పాటు చేసుకోవడానికి ఉంటున్నప్పుడు ఇలాంటి విషయాలు వీడు పడిపోయి వాటికి అట్రాక్ట్ అయిపోవడం ఇలాంటివి చేసుకోకండి అని చెప్తున్నాను. విచ్ దే మే హ్యావ్ clairvoyantly apprehended or appreciating to them as individuals. They regard some clairaudient injunctions are happening as appropriately theirs, and some vision of a thought form of the Christ or of one of the masters as indicative of a direct and personal interview with these advanced leaders. So appreciating to them as individuals, they regard some clairaudient injunction are happening as appropriately theirs, and some vision of a thought form of the Christ or of one of the masters as indicator of a direct and personal interview with their advanced leaders. They thus enter into the world of glamour and of delusion, from which they must finally, with the great difficulty, excruciate themselves. Attract అయిపోకండి, మోహం చెందకండి. గుర్తుపెట్టుకో. అదో ఆయన ద్వారా ఆయనకి ఏదో మాస్టర్ మోరియా గారి ఇంటర్వ్యూ దొరికింది, అలా అట్రాక్ట్ అయిపోకండి. మాస్టర్ మోరియా గారు ఎవరైనా సరే మనకి ఏదైనా చెప్పాలన్నా, మనకి ఏదైనా దర్శనం ఇవ్వాలనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చేస్తారు మన దగ్గర. వాళ్ళకి పెద్ద ఏదో ఇన్హిబిషన్స్ ఇలాంటివి ఉండవు. మన రోజు వాళ్ళకి ప్రేయర్ చేస్తున్నామా, పూజ చేస్తున్నామా, వాళ్ళ ఫోటో పెట్టుకుని ఉన్నాం, వీటితో వాళ్ళకి సంబంధమే లేదు. ఏదైనా పని ఉందంటే డైరెక్ట్గా మన దగ్గరకు వస్తారు, మనకు ఆ విషయం చెప్తారు, వెళ్ళిపోతారు. కనుక ఇలాంటివి ఏవో విషయాలు ఏవో పెట్టేసుకుని ఇవన్నీ పెట్టుకుని మనం అనవసరంగా మనం ఇది చేయకూడదు అని చెప్పి డిఫికల్టీ అని చెప్పారు. ఇవన్నీ కూడా వాటి నుంచి పక్కకి రావడం అనేటువంటి చాలా డిఫికల్టీ. ఎక్స్క్రూషియేట్ దెమ్సెల్వ్స్, వాడుగా వాటి నుంచి వాడు పక్కకి రావాలంట. మే ఆల్సో కాల్ యువర్ అటెన్షన్ to the fact that the lines of demarcation between these animal, human and divine states of consciousness are not clear cut as in our tabulation. In this, a recognition of this will call attention to the complexity of the subject and of the difficulty of our theme. This complexity can, I think, be well illustrated by a study of the use of the words telepathy as gradually used for today's in indication of two powers. ఈ టెలిపతి అంటున్న విషయం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే వీటి యొక్క అసలు విషయాలు మీకు చక్కగా తెలుస్తాయి. ఎందుకంటే యానిమల్ నేచర్లో అంటుంటే వాడు చోట్ల వాడు ఎవడో మాట్లాడుతున్నాడు, వాడితో మాట్లాడుతుంటాడు. టెలిపతి అంటున్నది కూడా అలానే ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది. అందు గురించి టెలిపతి గురించి కొంచెం అవగాహన ఇస్తాను. దాన్ని బట్టి మీకు ఈ టెలిపతికిను వీటికిను డిఫరెన్స్ మనకు చక్కగా తెలుస్తుంది అది చెప్తున్నాను. సో ఇవి కొన్ని పాయింట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందులో నెంబర్ 1 ఏంటంటే
an instinctual registering of some situation, some call, or some impression which impinges upon the solar plexus center. So instinctual registering of some situation. సో ఇన్స్టింక్చువల్ యాక్టివిటీతో చేసేటువంటివన్నీ కూడా సోలార్ ప్లెక్సస్ సెంటర్ లింకప్గా వీటిలో జరుగుతుంటాయి. దిస్ పవర్ ఆఫ్ ఇంప్రెషన్ ఈస్ నాట్ కంట్రోల్డ్. దెర్ ఈస్ నో సూపర్వైజ్డ్ intentional mental perception of a directed message. There is only a running in on a state of mind or on a condition and situation connected with the one who is regarded as sending the message. ఇక్కడ వ్యక్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ వెళ్ళిపోతుంది, విషయానికి ఇంపార్టెన్స్ వెళ్ళదు. బాగా గుర్తుపెట్టుకోండి. సోలార్ ప్లెక్సస్ తోటి లింకప్ అయ్యి వాడు ఏదైనా వింటున్నాడంటే వాడు అలా దాని నెంబర్ పడిపోతాడు, ఆ విషయం అన్నమాట. అంటే ఏంటి ఇక్కడ ఆ వాక్యం ఎవరు చెప్పారు అనేటువంటి దానిలో ఎక్కువ పడిపోతున్నాడు, కానీ ఆ వాక్యం యొక్క విలువను వీడు తెలుసుకోలేకపోతుంటాడు. సో దట్ ఈస్ ఆల్ లింక్డ్ విత్ ది సోలార్ ప్లెక్సస్ సెంటర్. One who is regarded as sending the message. In 9 cases out of 10, this message is one of the distress and goes forward and produces its effect. The third any capacity on the part of the recipient to induce the reception of the message. An illustration of this word is a recognition by a mother that a loud child is in danger. Loud child is in danger అంటున్నది దేని చేత తెలియబడుతుంటే సోలార్ ప్లెక్సస్ సెంటర్ యొక్క లింకప్ చేత తెలియబడుతుంది. వాడు అక్కడ ఆపదలో ఉన్నాడు, ఏదైనా ఉన్నా అంటే ఇక్కడ తల్లికి తెలిసిపోతుంది. అంటే ఏంటి, తల్లికి నేను పిల్లాడికి ఉండేటువంటి రిలేషన్ ఏమిటి, వాడు నా పిల్లవాడు అంటే ఒక భావం చేత అది తెలియబడతాం. సో అది ఎలాగో దీన్ని ఇంకొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే ఎవరిదైనా సరే ఏదైనా ఒక విషయం ఏదైనా ఉన్నప్పుడు ఆ వ్యక్తితో అనుసంధానం చెందడం అనేటువంటిది కాకుండా అందులో ఏం చెప్పారనేటువంటి దాంతో ఎక్కువ అనుసంధానం చెందాలి. సో మనం జనరల్గా ఎక్కువ దేనితో లింకప్ అవుతాం అంటే సోలార్ ప్లెక్సస్ సెంటర్ తోటి లింకప్ అవ్వడం చేత ఆ మాస్టర్ మోరియా గారును ఇలా ఏదో మనం లింకప్ పెట్టుకుంటాం. అలా కాకుండా ఇలా ఉండాలి. సెకండ్ పాయింట్ ఏమని చెప్తున్నానంటే ఏ ఫార్మ్ ఆఫ్ క్లేర్వాయన్స్ విచ్ ఎనేబుల్స్ ద మ్యాన్ టు సీ దట్ విచ్ ఈస్ హిడెన్, such as the number of symbols on a playing card which is laying face downwards upon the table. ఇది ఒకటి ఉంటుంది, అదేందని చెప్తాను అక్కడ. సో ఇవన్నీ కూడా సోలార్ ప్లెక్సస్ సెంటర్ తోటి లింకప్ అయి వాడు ఆట ఆడడం అనేటువంటి దాంట్లో ఉన్నప్పుడు ఆ టేబుల్ మీద ఉన్న కార్డ్స్లో ఏ కార్డు తర్వాత ఏది వస్తుంది అనేది వీడు ఇలా వెయిట్ చేస్తాడు, కొందరు మహానంగా ఆడేస్తాడు. స్ట్రీమ్ బోర్డ్ వాడు ఎప్పుడు వాడు చేసి కార్డు చేస్తాడో ఆ వీడు అనుకున్న కార్డు అక్కడ ఉంటుందండి. ఎట్లా చేసాడు అనుకుంటాం, అదంతా కూడా క్లేర్వాయన్స్. ఇప్పుడు ట్రూ టెలిపతి హౌవర్ ఈజ్ ఎ డైరెక్ట్ మెంటల్ కమ్యూనికేషన్ ఫ్రమ్ మైండ్ టు మైండ్ అండ్ ఇట్స్ మోర్ అడ్వాన్స్డ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ ఆఫ్ సోల్ టు సోల్. సో టెలిపతి అనేటువంటిది ఈ లోవర్ నేచర్ సంబంధించినది కాదండి, డైరెక్ట్గా మానసిక కక్షతో అనుసంధానం చెంది పనిచేసేటువంటిది. కొంచెం మామూలు వాళ్ళకి, కొంచెం అడ్వాన్స్డ్ వాళ్ళకి సోల్ టు సోల్ లింకప్ అయిపోతుంది. మానసిక కక్షతో అనుసంధానమై పనిచేసేటువంటిది ఒకటి, దానికన్నా నెక్స్ట్ స్టెప్ సోల్ టు సోల్ లింకప్ ఉంటుంది. యూజింగ్ ద మైండ్ లేటర్ యాజ్ ఎ ఫార్ములేటర్ ఆఫ్ ఎ కమ్యూనికేషన్ ఆఫ్ ది కమ్యూనికేషన్. సోల్ టు సోల్ కమ్యూనికేట్ అయిపోయిన తర్వాత మైండ్ ఆస్పెక్ట్ని సోల్కి వెహికల్గా వీడు అనుకున్నటువంటి విషయం ఎదుటివాడికి కమ్యూనికేట్ చేయడానికి వీళ్ళు వాడతారు. ఇది టెలిపతి. As is the case of inspiration formulator of the communication, as is the case of inspiration. It is interesting to note and instructive also in view of our subject that in true telepathic registration, the lesser powers may be raised and used at a higher level of awareness. It is well known esoterically that. సో ఇక్కడ విషయం ఏమని చెప్తున్నారంటే ఈ లోవర్ నేచర్గా ఉన్నటువంటివి వీటిని కూడా అవసరమైతే వాళ్ళు వాడుకుంటారు. దేనికి సోల్ తోటి లింకప్ అయి ఉన్నటువంటి వాడు వాడుకుంటారు, మామూలు వాడు వాడుకోవడం అంటుంది పెట్టారు కదా. అంటే ఏంటి, సోల్ తోటి అనుసంధానమే ఉన్నటువంటి వాడు మైండ్ టు మైండ్ అన్నటువంటిది లింకప్ అయి వాడు చెప్తారు అన్నటువంటి విషయంతో పాటు దానికన్నా లోవర్ నేచర్గా ఉన్నటువంటివి సోల్ తోటి లింకప్ అయి వాటి యొక్క విధానాన్ని వీటికి అందిస్తాడు. కొంచెం జాగ్రత్తగా ఈ పాయింట్ అవ్వాలంటే అంటే ఏంటి, ఇక్కడ మెయిన్ లింక్ ఈజ్ సోల్ టు సోల్. అది వెళ్ళిపోయింది. సోల్ టు సోల్ లింకప్ అయిపోయిన తర్వాత
మైండ్ నుంచి ఎదుటివాడి యొక్క మనస్సుతోటి వీడు అనుసంధానం. అంటే ఏంటి, ఉదాహరణకి సోల్ అంటే ఏంటి, పరిపూర్ణమైనటువంటి ప్రేమ. మనకి ఇంకా నెమ్మది జాగ్రత్త అవగాహన చేసుకుంటాం. పరిపూర్ణమైనటువంటి ప్రేమగా ఉన్నటువంటి వాడు ఎదుటి వాడిలో ఉన్నటువంటి సోల్ ఆస్పెక్ట్ని విడిచేస్తాడు. పరిపూర్ణంగా ప్రేమతో ఎదుటివాడిని అర్థం చేసుకున్నప్పుడు వాడి సోల్ యొక్క భావం వీడికి రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయినప్పుడు వీడు ఆ భావాన్ని వాడు ఏదైనా సమస్యతో వచ్చాడు అనుకోండి ఊరికి, వాడి యొక్క సమస్య వీడు అవగాహన చేసుకొని వీడు మైండ్ ఆస్పెక్ట్ తోటి వాడి మైండ్కి లింకప్ ఇస్తాడు. ఏం పర్వాలేదు, నీకు మంది ఇస్తున్నా, నీకు తగ్గిపోతున్నా అనుకోండి మాస్టర్ గారు, వాడికి ఎంత బలం వచ్చేస్తుంది, వాడికి చాలా బలం వచ్చేస్తుంది. నిజానికి అంతకుముందు 10 డాక్టర్లు నీకు ఇంకేం లాభం లేదు, నువ్వు చనిపోతావు అని చెప్పిన మాస్టర్ గారు లాంటి వాడు వాడిని చూసి నీకేం పర్వాలేదు అని మందిస్తున్నాను, నువ్వు నువ్వు రా, నువ్వు వచ్చి విశాఖపట్నం వచ్చి ఇక్కడ ఉండిపో అని అలా ఇలాంటి చేశారనుకోండి, ఏమైపోతాడు ఎదుటివాడు, ఏం పర్లేదు మనకు ఆయన చూసుకుంటారు పదండి మనం. సో దట్ ఈస్ ద మైండ్ టు మైండ్ లింకప్, అది వాడికి వచ్చేస్తుంది కాదన్నమాట. In view of our subject, esoterically, that the true telepathic registration, the lesser powers may be raised. Some people simply record telepathically in their minds the information coming from another mind. The registration as well as the communication is wordless and formless. ఎదుటివాడు మైండ్ నుంచి వీడి మైండ్కి సీడ్గా వస్తుందండి సబ్జెక్ట్. గురువు మాస్టర్ గారు ఏమంటారంటే, గురువు నుంచి శిష్యుడికి అలా వెళుతుందంట సబ్జెక్ట్. ఎలా వెళుతుందంటే, గురువుగారు అన్ని పుస్తకాలు అలా చెప్పడం ఇది కాదు, మన హౌమ్యుడు ఇవన్నీ చెప్తారేమో అక్కడ. అక్కడికి ఎలా వెళుతుంది గురువు నుంచి శిష్యుడికి అంటే, వాడికి ఒక పాలలో వేసినటువంటి పెరుగులాగా వెళుతుందండి. అప్పుడు వాడు ఏ సబ్జెక్ట్ చదువుకున్నా సరే దాని యొక్క పరిపూర్ణంగా దీన్ని అవగాహన చేసుకుంటాడు. అది వస్తున్నాడు వాడు. ఆ అండర్స్టాండింగ్ క్యాపబిలిటీ అంటున్నది గురువు నుంచి శిష్యుడికి రావాలి ఎప్పుడు కూడా. దాన్ని ఇక్కడ ఏమంటున్నారంటే, మైండ్ నుంచి మైండ్కి లింకప్ అవుతుంది. లింకప్ అయినటువంటి తర్వాత అది ఒక వర్డ్స్లోనూ ఫార్మ్గా ఉండదు, ఆ పూర్తిగా దాని యొక్క సారాంశము అంటారు. ఆ సారాంశం గురువు యొక్క లేదా ఒక అంతర్యామి యొక్క ఏదైనా మీరు పేరు పెట్టుకోండి. గురువు అనుకుంటే మనకు ప్రస్తుతానికి ఈజీగా ఉంటుంది. ఒక గురువు నుంచి శిష్యుడికి ఆ సారాంశం వీడిలోకి వస్తుందండి. వచ్చినటువంటి సారాంశాన్ని వీడు ఇంకా దాన్ని పూర్తిగా వర్డ్స్లోకి ఒక ఫారెన్ ఆస్పెక్ట్లోకి వీడు తీసుకొస్తాడు. ఈ ఫారెన్ ఆస్పెక్ట్లోకి తీసుకొచ్చినటువంటి దేని యొక్క రిఫ్లెక్ట్గా ఉంటుందంటే, వీడు అందుకున్నటువంటి ఆ బీజంగా ఏదైతే వీడికి గురువు నుంచి వచ్చిందో దాని యొక్క ఎక్స్ప్రెషన్గా ఇదంతా వస్తుంది. దానికి ఎన్నో పుస్తకాలు రాయవచ్చు ఆ శిష్యుడు, ఎన్నో ప్రవచనాలు చెప్పచ్చు, ఏమైనా చేయొచ్చు. వీటన్నిటికీ కారణం ఏమిటంటే ఆ గురువు నుంచి వచ్చినటువంటి బీజం ఈ శిష్యుడిలోకి. మైండ్ టు మైండ్ అన్నది. It is wordless and formless. The recipient simply knower and the imparted knowledge takes form in the consciousness without any intermediate stages or steps. Takes form. The recipient simply knower. The recipient is, he becomes the knower. Knower ga untuntaడు వీడు. And the imparted knowledge takes form in the consciousness without any intermediate stages or steps. This is formless telepathy. దీని అంటే ఫార్మ్లెస్ టెలిపతి అన్నారు. సో వీడు నోయర్గా ఉంటాడు, వీడికి నాలెడ్జ్ అంటుంది అందివ్వబడుతుంది. అందివ్వడానికి దాని నుంచి వీడు ఒక రూపం అంటాడు, దానికి ఒక గ్రంథం రాసిస్తాడు, ఒక వేదం మీద దేని మీద ఒక పుస్తకం రాసిస్తాడు. సో ఇది ది నాన్ అంటే ఫార్మ్లెస్ టెలిపతి అని. ఇంత గ్రంథం రాయడానికి ఇదంతా అక్కడి నుంచి ఇక్కడ డిక్టేషన్ ఇచ్చారు ప్రతి వాడు అంటే కాదండి, ఆయన ఒక చేశారు విత్తనం, దాని యొక్క ఎక్స్ప్రెషన్గా వాడి నుంచి ఒక గ్రంథం వచ్చేసింది. ఇలా తెలుసుకోవాలి. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. నౌ సెకండ్ ఆస్పెక్ట్. Other people instantaneously step down into form the knowledge which has been imparted. They will see the message, word or information appear before their eyes in written or printed form, as if it were imposed upon a moving screen, seen within the head. Seen within the head. Next point. దీనిలో ఏమవుతుంది, ఇందులో డైరెక్ట్గా అక్కడ విషయం వస్తుంది. శ్రీ కైవల్యంబు చేరటకునై చింతించదని అన్నట్టు అలా వస్తుంది. అది డైరెక్ట్గా అలా రాసేసుకుంటాడు. ఇది సెకండ్ ఆస్పెక్ట్. పూర్తి అంటే అక్కడి నుంచి ఏదైతే ఉందో అది వీడికి ఫార్మ్లెస్గా రాలేదు, ఒక ఫారంగా వచ్చింది. డైరెక్ట్ అవే వర్డ్స్ అలా వచ్చేస్తుంది. వీడికి ఒక స్క్రీన్ ఉంటుంది పైన లోపల,
మనకి లోపల ఒక స్క్రీన్ ఉంటుంది, దాంట్లో మనకు ఫస్ట్ అసలు రిఫ్లెక్ట్ అవుతుంది విషయం ఏదైనా సరే. అది వీడు వర్డ్స్లో వీడు పెట్టేస్తుంటాడు. ఇది ఏమిట్రా నాయన ఇది రాసావు నువ్వు చెప్పు అంటే, ఏమో అది నాకు వచ్చింది నేను రాసింది, నాకు ఇది తెలియదండి. అలాంటిది అంటారు. దట్ ఈస్ ద సెకండ్ ఆస్పెక్ట్. లోపల వీడికి ఎంత దృష్టిలో అలా పదాలు అలా వస్తాయి, ఆ పదాలు వీడు అలా పెట్టేస్తాడు, వేరేది లేదు. దట్ ఈస్ ద సెకండ్ ఆస్పెక్ట్. థర్డ్ ఆస్పెక్ట్ ఇస్ అదర్స్ విల్ స్టెప్ ద ఇన్ఫర్మేషన్ డౌన్ ఇన్ టు ఫార్మ్ వేర్ బై దే వేర్ ఇట్. ఇంకా కొందరు దాన్ని ఇంకా కొంచెం లో డౌన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అదే దే హియర్ ఇట్. వాళ్ళు చక్కగా ఆ శబ్దం వాళ్ళకి ఇది వీళ్ళకి ఏమని చెప్పారు, వీడికి లోపల కనబడుతుంటుంది, అది వీడు రాస్తారు. ఇంకొకళ్ళకి ఆ శబ్దం వినబడుతుంది, ఆ శబ్దాన్ని వీడు లోపల నుంచి వినబడుతుంటుంది. సీ హియర్, లోపల నుంచి ఒక శబ్దం వీడికి కనబడుతుంటుంది, దాని ప్రకారం వీడు పనిచేస్తుంది. లోపల నుంచి వీడికి ఏదో డిక్టేషన్ వస్తుంది, చక్కగా వీడికి వినిపిస్తుంటుంది, ఆ పదాలు వినిపిస్తున్నది వీడు రాసుకుంటాడు. సో నౌ we understood that telepathy is of 3 types. In these 2 latter cases, the true man is making use of his latent lower powers, raising them to as high a level as possible and subordinating them to mental or soul users. ఇక్కడ లాస్ట్ 2 ఆస్పెక్ట్స్లో ఏం చెప్పారంటే, వీడుకున్నటువంటి లోవర్ నేచర్ని హయ్యర్ నేచర్కి లింకప్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసి పెట్టుకున్నాడు. సో ఇక్కడ వాడుతున్నటువంటిది లోవర్ నేచర్స్, అంటే మైండ్ కన్నా ఇంకా కింద నేచర్స్ని వీడు ఎక్కువగా వాడుతున్నాడు. ఇక్కడ వాటిని వాడుకుంటూ చెప్పబడుతున్నటువంటి విషయాన్ని, అందబడినటువంటి టెలిపతిక్గా వచ్చినటువంటి విషయాన్ని వీడు మనకి ఒక పుస్తకంలో రాసేసి, ఇది అసలు ఆర్ సోల్ యూజర్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ this usage of the power of clairvoyant and clairaudience demonstration is that in this case there is full mental control and understanding. Full mental control and understanding. And in the other cases, the lower powers are automatically employed or uncontrolled or occupied with matters of no true importance and are not understood in any way by the one who is employing them. First ఏదైతే ఉందో అది చాలా పరిపూర్ణం. మైండ్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అయినటువంటి వాడు యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తారు పుస్తకాలు. ఇక గురువు ఏ వ్యూలో అయితే వీడికి బీజం వేసాడో పర్ఫెక్ట్గా దాని యొక్క రిఫ్లెక్షన్గా మొత్తం వచ్చేస్తున్నాడు. దట్ ఈస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్. మిగిలిన ఆస్పెక్ట్స్లో కొంత ఇది జరుగుతుందని చెప్తున్నారు. And a clairaudient demonstration is that in this case there is full mental control and understanding. The difference between the usage of the power of clairvoyant and the clairaudience demonstration is that in this case there is full mental control and understanding, and in the other cases the lower powers are automatically employed, are uncontrolled, are occupied with matters of no true importance and are not understood in any case by the one who is employing them. ఎవరైతే చెప్తున్నారు, ఏమైతే చెప్తున్నారు దాని అందు వీడికి కొంత దృష్టి అందకపోవచ్చు, విషయం ఉంటుంది అంతే. దాన్ని వీడేదో వీడి ఓన్ మసాలా కొంత వేస్తాడు దాంట్లో, అలాంటిది కొంత ఉంటుంది మిగిలిన. The one basic sense, as you well know, is that of touch. That is the reason why I have not placed psychometry in any particular category in my tabulation of the instincts, senses and powers. Psychometry is essentially the capacity to work with and to get in touch with the soul of the higher grouping to which the unit in the lower groupings aspires. Psychometry అంటే సైకి అంటే ఏంటి, సోల్ తోటి అనుసంధానం చెంది పనిచేసేటువంటి విషయం అదంతా కూడా. అందుగురించి నేను ఇందాక మీకు చెప్పినటువంటి టాబ్యులేషన్లో ఎక్కడా కూడా సైకోమెట్రీ అనేటువంటి వర్డ్ వాడలేదు, జాగ్రత్త చూసుకోండి మీరు అన్నమాట. సోల్ తోటి అనుసంధానం చెంది జరిగేటువంటిది అంతా కూడా పరిపూర్ణంగా అది సైకోమెట్రీ అన్నమాట. Is essentially the capacity to work with and to get in touch with the soul. Psychometry. So అది రావాలి మనకి of the higher groupings into which the unit in the lower groupings aspires, and that can thus aspire in any form. It concerns in reality the measure of inclusiveness. దీనిలో ఉండవలసింది ఏమంటే సోల్ యొక్క క్వాలిటీ ఏమంటే ఇంక్లూసివ్నెస్. ఆ క్వాలిటీ అంతగా పెంచుకుంటే వీడు సోల్ తోటి అంత చక్కగా అనుసంధానించేది వీడు పనిచేయగలుగుతాడు, బాబు పెట్టుకున్నాడు. ఇంక్లూసివ్నెస్. This measure will govern, for instance,
the relation of the dog or other domesticated animal to a human being. So inclusiveness of a man to other man and of an aspirant to his soul, his master and his group. His master and his group. ఒక్కొక్కకేను ఆ యజమానికి ఎటువంటిదైతే ఉంటుందో దాన్ని ఏమన్నారు ఇక్కడ inclusiveness measure, the measure of inclusiveness. This measure will govern, for instance, the relation of the dog or other domesticated animal to a human being. So inclusiveness. సో ఒక్కరిని వాడు ఇంక్లూడ్ చేసుకున్నాడు ఫ్యామిలీలో అలా. అలాగే ఒక మాస్టర్ ఒక ఇన్స్టిట్యూషన్, చాలా అద్భుతంగా రాస్తారు మాస్టర్ గారు. ఇది మాస్టర్ అండ్ ఇన్స్టిట్యూషన్ అంటే తెలియకుండా మాస్టర్ అండ్ హిస్ గ్రూప్కి ఒక ఇది ఉంటుంది, ఒక లింకప్. మాస్టర్ కిందను ఆ గ్రూప్ ఆ మాస్టర్ కింద ఉంటున్నటువంటి శిష్యు బృందం అన్నటువంటిది. ఫస్ట్ అయితే ఫస్ట్ డేకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా మాస్టర్ అండ్ హిస్ గ్రూప్ ఒక ఇది పనిచేస్తుంది. దాని ఏమన్నారంటే మెజర్ ఆఫ్ ఇన్క్లూసివ్నెస్. సో అదొకటి. తర్వాత మెన్ అండ్ ద అదర్ మెన్ అండ్ ఆఫ్ అన్ ఆస్పిరెంట్ టు హిస్ సోల్, వీటికి అందరికీ కూడా ఒక లింకప్ అంటుంది పనిచేస్తుంది కదా. దాన్ని ఏమన్నారంటే దాని మెజర్ ఆఫ్ ఇన్క్లూసివ్నెస్, అది పనిచేస్తుంది. When this psychometrical inclusiveness is turned towards the world of tangible things, minerals, positions, and other material objects, for instance, we tend to make a magical performance out of it and to change money for the demonstration of psychometrical power. We then call this the science of psychometry. Yet it is the same power turned towards the lower kingdoms as is employed in making contact with the higher. There are three groups of people who use the lower psychic powers either consciously or unconsciously. So ఇక్కడ లోవర్ సైకిక్ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా వీడిని ఏం చేస్తా అంటే వీటిని కూడా వాడుకుంటూ లోపల నుండి సోల్ తోటి అనుసంధానం చెందడానికి కావాల్సిన ఏర్పాటు చేసిస్తాం ఒకసారి. ఇవి కూడా కొన్ని ఉన్నాయి. అంటే మామూలుగా సైకోమెట్రీ అంటే ఏంటి? సోల్ తోటి అనుసంధానం చెందేటువంటి కార్యం. ఈ సోల్ తోటి అనుసంధానం చెందించేటువంటిది ఏమిటి? మైండ్ ఆస్పెక్ట్. చక్కగా మైండ్ తోటి మానసిక కక్ష పూర్తిగా విచ్చుకొని అన్నటువంటి వాడికి నెక్స్ట్ సోల్ తోటి అనుసంధానం చెంది ఇదంతా మనం చదువుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్ ఏమిటంటే ఒక్కొక్కసారి టాంజిబుల్ వరల్డ్స్, ఒకసారి ఒక వస్తువు ఉండొచ్చు, ఒక రూపం ఉండొచ్చు, ఒక విషయం ఉండొచ్చు, ఇది వీడిని సోల్ తోటి లింకప్ చేస్తుంది. అలాంటివి కొన్ని ఉన్నాయి, అవి చెప్తాను మీకు అంటున్నారు. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే those whose evolutionary stage is low enough to permit of their automatic use. Those who has brought over the capacity to see and hear on astral levels or to work magic from another life from Atlantean times. These powers are natural to them, but are usually neither understood nor controlled by knowledge, and they usually make their owner a victim or an exploiter of these powers. The mystic upon the path of vision, who through the bringing in of energy from the soul through meditation and aspiration stimulates the solar plexus or throat center and thus opens a door onto the astral plane. ఇది 3 రకాలుగా చెప్పారు విషయం. నెంబర్ 1 వాడు ఎలా ఉంటాడంటే those whose evolutionary stage is low enough to permit of their automatic use. అంటే లోవర్ థింగ్స్ ని వీడి యొక్క ఎవల్యూషనరీ స్టేజ్ లో వీడు ఎంత చక్కగా ఉంటాడంటే కనుక ఉదాహరణకి వీడి జేబులో 100 రూపాయలు వచ్చిందనుకో, ఫస్ట్ వీడు చేసేటువంటి పని ఏంటి? మొదటి 100 రూపాయలతో ముందు తిరుమల టికెట్ తీయండి. దాకా ఏంటంటే ఏ పూట కాపూట జీవించడానికి కావాల్సినటువంటిది వీడికి ఏర్పాటు అవుతుంది. వీడు అనుకున్నాడు ఏదైనా సరే, ఏదైనా కొంచెం నా దగ్గరకు ధనం వస్తే వెంటనే నీ దగ్గరకు వచ్చి కూర్చుంటావు ఒక రోజు అన్నట్టు. నీ దర్శనానికి వస్తాను స్వామి అనుకున్నాడు. ఏదో కారణం చేత వీడి చేతిలో 100 రూపాయలు వచ్చింది. వెంటనే వీడు ఏం చేస్తాడు? పరిగెత్తుకుంటే టికెట్ ఉదాహరణకు 100 రూపాయలు వేరే వాడి చేతిలోకి వస్తే ఇంకోటి ఏదో కొందామా అనిపించింది. కానీ వీడికి ఏమనిపించింది? వెంటనే తిరుమలకి వెళ్దామా, ఇంకా వేరేది ఏం మాట్లాడదు అంటుంది అన్నాడు. దట్ ఈస్ 1 పాయింట్. దీన్ని ఏమన్నారంటే దోస్ హూస్ ఎవల్యూషనరీ స్టేజ్ ఇస్ లో ఇనఫ్ టు పర్మిట్ ఆఫ్ దేర్ ఆటోమేటిక్ యూస్. లో ఇనఫ్ ఇంకా తప్పితే ఇంకా ఆటోమేటిక్ యూస్ డైరెక్ట్ అదే వస్తుంది మైండ్లో, ఇంకో వేరేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక పదార్థం చూసాడు అనుకోండి, ఈ పదార్థాన్ని మనం చక్కగా ఈ పెన్ను పెన్సిళ్ళు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇందరు చక్కగా అమ్మవారి బొమ్మ వేస్తే అంత బాగుంటుంది అంటుండేది అనిపించింది. అదే వేరేవాడికి ఏమనిపించింది? ఈ పేపర్ని చక్కగా ఒక పడవ చేసి ఆడుకుందాం అనిపించింది. వీడికి ఏమనిపించింది? ఆ పేపర్ తీసుకుని చక్కగా అమ్మవారి బొమ్మ గీసుకుందాం కాసేపు, ఎలా అయినా మనం ఈరోజు సెలవు కదా,
అన్నట్టు రాములు వారి బొమ్మ ఇదంతా చక్కగా అయోధ్య బొమ్మ చక్కగా వేసేద్దాం మనం అన్నట్టు వీడు చేసేస్తాడు. దట్ ఈస్ దేర్ ఆటోమేటిక్ యూస్. అదే వీటి మైండ్లో రిఫ్లెక్ట్ అవుతుంది, వేరేది రిఫ్లెక్ట్ అవుతుంది. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్లో ఏమని చెప్తున్నారు, those who have brought over the capacity to see and hear on astral levels are to work magic from another life from Atlanteans. These powers are natural to them, but are usually neither understood nor controlled by knowledge, and they usually make their owner a victim or an exploiter of their powers. వీడు పూర్వ దీని చేత, అంటే ఇంతకు ముందు జీవించినటువంటి దీని చేత వీడికి ఈ జన్మలో అవి వీడు ఆ వాసనలుగా వీడు జీవించడం అంటుండేది కొంత ఉంటుంది. సో ఆ వాసనలుగా జీవించడం అంటే జరుగుతుండడం చేత అవి వీడిని డైరెక్ట్గా దాని వైపుగా లింకప్ చేస్తుంది, ఎక్స్ప్లాయిటర్ ఆఫ్ దేర్ పవర్స్ అన్న. సో వర్క్ మ్యాజిక్ ఫ్రమ్ అనదర్ లైఫ్ ఫ్రమ్ అట్లాంటిన్ టైమ్స్. దీస్ పవర్స్ ఆర్ న్యాచురల్ టు దెమ్ బట్ ఆర్ యూజువల్లీ నెదర్ అండర్స్టూడ్ నార్ కంట్రోల్. వీడి యొక్క కంట్రోల్లో ఉండదు వీడికి. అంటే ఉదాహరణకు చిన్నపిల్లవాడు ఉన్నాడు ఎవరో, ఇంట్లో వాళ్ళు లేట్గా లేవచ్చు, కానీ వీడు మాత్రం పొద్దున 5ంటికి వెళ్ళేసి వాడు ఏడుస్తున్నాడు, ఏమిటి రా పడుకోరా అనొచ్చు తల్లి. అంటే వీడికి పూర్వ జన్మలో వీడికి ఒక చక్కటి సాధన అంటున్నది ఏర్పాటైంది, పొద్దున్నే లేవడం అంటున్నది వాడికి సహజ గుణంగా ఏర్పడింది. అలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. దట్ ఈస్ సెకండ్ ఆస్పెక్ట్. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేటికి ద మిస్టేక్ అపాన్ ది పాత్ ఆఫ్ విజన్ హూ through the bringing in of energy from the soul through meditation and aspiration stimulates the solar plexus. కొందరు ఎలా ఉంటారంటే చక్కగా ఒక చక్కటి సాధన చక్కగా చేసుకున్నట్టుంటాడు, సోల్ తోటి అనుసంధానం చెంది సోల్ నుంచి సోలార్ ప్లెక్సస్ లేదా థ్రోట్ సెంటర్ యొక్క స్టిమ్యులేట్ అయ్యి వాటి యొక్క ఎక్స్ప్రెషన్ అనేది వీటి ద్వారా వ్యక్తం అవుతుంది. సోల్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది వీటి ద్వారా జరుగుతుంది. ఇన్ ఆల్ కేసెస్ ఇట్ ఈస్ ది astral plane which stands revealed. The statement can here be made that where there is color, form, and phenomena analogous to or a replica of that to be found upon the physical plane, then there is to be seen the duplicating phenomena of the astral plane. Where there is a materialization of forms upon the physical plane, you see the joint activity of the astral and etheric planes. You do not have the phenomena of the mental or soul levels. Bear this definitely in mind. ఉదాహరణ మన చుట్టూతో ఒక వస్తువులు ఒక విషయాలు ఇవన్నీ ఉన్నప్పుడు వాటితో వీడికి ఏర్పాటు అయ్యేటువంటి కనెక్టివిటీ దేని మీద ఆధారపడి ఉంటుందంటే వీడి యొక్క ఎథరిక్ అండ్ వీడి యొక్క ఆస్ట్రల్. ఆస్ట్రల్ ప్లేన్లో అది చూసేటికి అనిపించింది, 100 రూపాయలు పట్టుకొని వెంటనే టికెట్ పరిగెడదాం మనం, వెళ్ళి రైల్వే స్టేషన్ టికెట్ తెచ్చుకుంటాం, అది వాడికి అనిపించింది. సో ఇది వస్తువుల విషయాలు వేటితో అనుసంధానం చెంది ఉంటాయి, మనలో ఉన్నట్టు ఆస్ట్రల్ అండ్ ఎథరిక్ ప్లేన్స్ తోటి అనుసంధానం చెంది ఉంటాయి. అని చెప్తే మైండ్ అండ్ సోల్ తోటి అనుసంధానం చెంది లేవు ఇవన్నీ, అది బాగా గుర్తుపెట్టుకోండి. Astral and etheric planes, you do not have the phenomena of the mental or soul levels. Bear this definitely in mind. The astral plane is in time and space, and to all intents and purposes, a state of real being plus a world of illusory forms. So a state of real being and a illusory forms. So even created by man himself and by his imaginative creativity. One of the major lessons to be learned upon the path of discipleship is to learn to distinguish that which is real from that which is illusion. ఇవన్నీ కూడా మనం భూమి మీద చూస్తున్నటువంటి వస్తువుల విషయాలు ఇవన్నీ కూడా మానవుడు సృష్టించుకున్నటువంటివి. అందు నుంచి వాడు సృష్టించుకున్నావు కాబట్టి వాడు వాటితోటి వాడు ఏ విధమైనటువంటి దృష్టితోటి వాడు ఏర్పాటు చేస్తున్నాడో ఆ విధమైనటువంటి దృష్టి వాడు కలుగుతుంది. వేరేవాడు 100 రూపాయలు అక్కడ కనబడింది అనుకోండి, వెంటనే వాడు అనిపిస్తుంది 100 రూపాయలు మనం వాడి జేబులోంచి కొట్టేద్దాం అనిపించింది. మరి పక్కన ఉన్నటువంటి ఎవరికి అనిపించింది, వాడు ఒక్కడికే అనిపించింది. ఎందుకు అనిపించింది? అది వాడికి దానికి ఉన్నటువంటి రిలేషన్. వేరేవాడు 100 రూపాయలు ఇస్తే వెంటనే తిరుమల టికెట్ తెచ్చుకున్నాడు, వీడేం చేశాడు 100 రూపాయలు పట్టుకుని జేబులో పెట్టుకుని వీడు పారిపోయాడు. సో 100 రూపాయలు తప్ప కాదు, వీడి యొక్క ఆస్ట్రల్ పైన దానికి ఉన్నటువంటి రిలేషన్ అటువంటి. సో దీని నెక్స్ట్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే, సో భూమి మీద ఉన్నటువంటి వస్తువులు కానీ విషయాలు ఇవన్నీ కూడా రియల్గా ఉంటుంది. అక్కడ దర్శింపబడవలసినటువంటి విషయం ఏమిటి, కనబడుతున్నటువంటి విషయం ఏమిటి, రియల్ అండ్ ఇల్యూజరీ, ఈ రెండింటిని చక్కగా డిఫరెన్షియేట్ చేసి చూసుకోండి అంటారు. ఆస్ట్రల్ ప్లేన్ తోటి లింకప్ అయి పనిచేస్తున్నదంతా కూడా ఇల్యూజరీగా ఉంటుంది.
దానికన్నా అసలు వస్తువుని యొక్క అసలు రూపం, స్వరూపాన్ని వీడు దర్శించుకున్నటువంటి వాడు రియల్ స్వరూపాన్ని వీడు దర్శిస్తాడు. అంటే ఏంటి, మైండ్ ఆస్పెక్ట్ తోటి, సోల్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అయినప్పుడు రియల్ స్వరూపం మనకు దర్శనం అవుతుంది. ఆస్ట్రల్ ప్లేన్ తోటి లింకప్ అయినప్పుడు దాని యొక్క ఇల్యూషరీ స్వరూపం మనకు కనబడుతుంది. ఇంతే. ఉదాహరణకు ఒక మనిషి కనబడ్డాడు అనుకోండి ఎదురుకుంటా. ఆ మనిషిని మనం ఏ విధంగా చూస్తాం? వీడు నాకు చాలా మంచి చేసినవాడు, లేదా వీడు నాకు చాలా హాని చేసినవాడు. ఇట్స్ ఆల్ లింక్డ్ విత్ యువర్ ఆస్ట్రల్ ప్లేన్స్. అలా చూడటంగా కాకుండా మనిషిని మనిషిగా చక్కగా చూస్తున్నప్పుడు వీడికి మైండ్ ఆస్పెక్ట్ తోటి, సోల్ ఆస్పెక్ట్ తోటి వాడితో అనుసంధానం జరుగుతుంది. What then is to be seen and heard by the medium when in trance or when giving an exhibition of clairvoyance and clairaudience? Several possibilities which I may at least of follows. సో ఇప్పుడు క్లేర్వాయన్స్ అంటే వీడు మైండ్ ఎప్పుడైతే చక్కగా ఒక is to be seen and heard by the medium when in trance or when giving an exhibition of clairvoyance. ఎప్పుడైతే క్లేర్వాయన్స్ వీడికి ఒక ట్రాన్స్లో వీడు వెళ్తాడో అప్పుడు ఇవే వస్తువులు వీడికి ఎలా కనబడతాయి అంటున్న విషయాన్ని కొన్ని పాయింట్స్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది మనం రేపు క్లాస్లో మనకి కంటిన్యూ చేసుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసా గో బ్రాహ్మణేభ్య సర్వమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో ఓం శాంతి.